సో ప్రీవియస్ క్లాసెస్లో మనం యూనిట్ 5లో ఉన్నాం. యూనిట్ 5లో వి స్టార్టెడ్ విత్ గ్రాఫ్స్ అండ్ గ్రాఫ్స్ అప్లికేషన్స్. సో అండ్ లాస్ట్ క్లాస్లో నోట్ డిటెక్షన్ అల్గోరిథం చెప్పాను. ఐ ఆస్క్డ్ యూ టు టేక్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ట్రై ఇట్. డిడ్ ఎనీవన్ ట్రై? I gave you an example. I asked you to do it by your own. So this is one of important topic in Unit 5, make node reduction for given matrix. సో మనం గ్రాఫ్స్ అండ్ గ్రాఫ్ మ్యాట్రిక్స్ చాప్టర్ చూస్తున్నాము. సో గ్రాఫ్ మ్యాట్రిక్స్ పరంగా మనం ఎందుకు ఫ్లో చార్ట్ని ఫ్లో గ్రాఫ్ని మనం ఎందుకు ఇండికేట్ చేస్తున్నాం అంటే, ఫ్లో గ్రాఫ్లో అయితే గ్రాఫ్ పరంగా ఉంటే పిక్టోరియల్గా ఉంటే మనకి ట్రేసింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఏ నోడ్ నుంచి ఏ నోడ్కి పాత్ వెళ్తుంది అనేది, ఇఫ్ ద గ్రాఫ్ బికమ్స్ కాంప్లికేటెడ్, ఎక్కువ నెంబర్ ఆఫ్ నోడ్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ లింక్స్ ఉన్నప్పుడు మనకి ట్రేసింగ్ అనేది డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి సో వీ రిప్రజెంటెడ్ దట్ గ్రాఫ్ ఇన్ మ్యాట్రిక్స్ ఫార్మాట్. సో మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనకి అనలైజింగ్ అనేది ఈజీ అవుతుంది అని చెప్తాం. కానీ మ్యాట్రిక్స్ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు వన్ థింగ్ వీ టోల్డ్ ఇస్, ఫ్లో గ్రాఫ్లో ఎన్నైతే నోడ్స్ ఉంటాయో మనకి మ్యాట్రిక్స్లో కూడా అన్ని రోస్ అన్ని కాలమ్స్ ఉండాలి. సపోజ్ మీరు తీసుకున్న ఫ్లో గ్రాఫ్లో మీకు ఒక 20 నోడ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు మ్యాట్రిక్స్ కూడా 20/20 మ్యాట్రిక్స్ వేసుకోవాలి. సో అలా వేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి సైజ్ అనేది పెరిగిపోతుంది. సో మ్యాట్రిక్స్ స్టోరేజ్ అంటే స్టోరేజ్ అనేది మనకి ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి సో రిడక్షన్ ప్రొసీజర్లో మనం ఏం చేస్తున్నాం అంటే, వీఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్ దట్ మ్యాట్రిక్స్. నోడ్ రిడక్షన్ మనం అప్లై చేసి యూఆర్ ట్రైంగ్ టు రెడ్యూస్ దట్ మ్యాట్రిక్స్ సైజ్ ఇంటూ 2/2. మీరు ఎంతైనా మ్యాట్రిక్స్ తీసుకోండి, మనం ఫైనల్గా ఆ మ్యాట్రిక్స్ సైజ్ని రెడ్యూస్ చేసుకుంటూ 2/2 మ్యాట్రిక్స్కి తెస్తున్నాము విత్ ద ఫైనల్ పాత్ ఎక్స్ప్రెషన్. సో దిస్ ఇస్ వాట్ వీ సా ఇన్ ప్రీవియస్ క్లాస్. వీ సా దిస్ నోడ్ రిడక్షన్ అల్గోరిథం చూసాము. దీంట్లో మీరు మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సింది, యాజ్ ఐ టోల్డ్ యూ, దే ఆర్ 3 స్టెప్స్ ఫర్ యూ టు రిమెంబర్. ఫస్ట్ వన్ వచ్చేసేసి క్రాస్ టర్మ్ రిడక్షన్. ఫస్ట్ టర్మ్ వచ్చేసేసి క్రాస్ టర్మ్ రిడక్షన్. సో క్రాస్ టర్మ్ రిడక్షన్ చేసేటప్పుడు వాట్ వీ డూ ఇస్, యూ కంబైన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ లాస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని లాస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్తో కంబైన్ చేసుకొని మల్టిప్లై చేసుకొని ఫైనల్గా ఆ మల్టిప్లై చేసిన వాల్యూ ఎక్కడ పెడతామంటే, వేరెవర్ దట్ రో అండ్ కాలమ్ ఇస్ ఇంటర్సెక్టింగ్. ఆ రో కాలం ఎక్కడైతే ఇంటర్సెక్షన్ జరుగుతుందో ఆ పర్టికులర్ పొజిషన్లో యు ఆర్ ఫైనలీ ప్లేసింగ్ ద కంబైన్ వాల్యూ. సో యూ కాల్ ఇట్ యాజ్ క్రాస్ టర్మ్ రిడక్షన్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసేసి ప్యారలల్ రిడక్షన్ అన్నాము. ప్యారలల్ రిడక్షన్ అంటే ఏంటంటే, మనం ఇంటర్సెక్షన్ దగ్గర ఫైనల్ ప్రోడక్ట్ వాల్యూ పెడతాం అని చెప్పాం కదా. ఫర్ సపోజ్ అక్కడ ఇంటర్సెక్షన్ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వాల్యూ ఉండుంటే, ఇఫ్ దెర్ ఈస్ ఆల్రెడీ వన్ ఎంట్రీ ఇన్ వన్ పొజిషన్, ఆల్రెడీ ఆ పొజిషన్లో సమ్ ఎంట్రీ ఉంది, నవ్ ఐ వాంట్ టు ఎంటర్ అనదర్ ఎంట్రీ ఇన్ ద సేమ్ పొజిషన్. అదే పొజిషన్లో ఇంకొక వాల్యూ పెట్టాల్సి వస్తే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రీవియస్ ఎంట్రీని ప్రెసెంట్ ఎంట్రీతో యాడ్ చేయాలి. యాడ్ ద 2 ఎంట్రీస్. ప్రీవియస్గా ఆ ప్లేస్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూకి ఇప్పుడు మీరు కొత్తగా పెడుతున్న వాల్యూ అనేది యాడ్ చేయాలి. సో ఆ ప్రొసీజర్ని యూ కాల్ ఇట్ యాజ్ ప్యారలల్ రిడక్షన్. ఓకే. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసేసి లూప్ రిడక్షన్ అన్నాం. సో లూప్ రిడక్షన్ అంటే ఏంటంటే, మనకి మ్యాట్రిక్స్లో డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం లూప్స్ అని అంటాం. అంటే 1/1 దగ్గర నాకు ఏదైనా ఎంట్రీ వస్తే కనుక దాని మీనింగ్ వచ్చేసేసి ఫస్ట్ నోడ్ నుంచి ఫస్ట్ నోడ్కి సెల్ఫ్ లూప్ ఉంది అని. అలానే 2/2 దగ్గర ఏదైనా ఎంట్రీ వస్తే కనుక సెకండ్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి లూప్ ఉంది అని. సో మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ దగ్గర నాకు ఏదైనా ఎంట్రీస్ ఉంటే కనుక దాని మీనింగ్ వచ్చేసేసి వీఆర్ హ్యావింగ్ సెల్ఫ్ లూప్ దేర్. ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ సైజ్ తగ్గించేటప్పుడు, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ హ్యావింగ్ ఎనీ సెల్ఫ్ లూప్స్, ఆ సెల్ఫ్ లూప్ రిమూవ్ చేయాలి అంటే కనుక వాట్ వీ నీడ్ టు డూ ఇస్, సెల్ఫ్ లూప్ రిమూవ్ చేసేటప్పుడు ఐ షుడ్ మల్టిప్లై దట్ సెల్ఫ్ లూప్ వాల్యూ విత్ ఎవ్రీ టర్మ్ ఇన్ దట్ రో. ఆ రోలో ఏదైతే ఎంట్రీస్ ఉన్నాయో ప్రతి ఎంట్రీకి ఆ సెల్ఫ్ లూప్ వాల్యూని మల్టిప్లై చేసి కానీ ఆ సెల్ఫ్ లూప్ రిమూవ్ చేయడం అనేది కుదరదు. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ నోడ్ రిడక్షన్ అల్గోరిథం. ఓకేనా? ప్యారలల్ టర్మ్ రిడక్షన్, క్రాస్ టర్మ్ రిడక్షన్, ప్యారలల్ టర్మ్ రిడక్షన్, అండ్ ఫైనల్లీ లూప్ రిడక్షన్.
సో ఇలా ప్రతి స్టెప్ లోనూ మనం ఈ అప్లై చేసుకుంటూ ఫైనల్లీ ఐ బ్రింగ్ మై మ్యాట్రిక్స్ విత్ ఆఫ్ సైజ్ 2/2. మీరు ఎంతైనా మ్యాట్రిక్స్ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసేటప్పుడు మ్యాట్రిక్స్ సైజ్ ఏదైనా అవ్వనివ్వండి. ఫైనల్ గా నాకు ఈ రిడక్షన్ ప్రొసీజర్ ఎంతవరకు చేసుకుంటూ వెళ్తామంటే until I am left over with 2/2 matrix size. Okay, and finally I'll get the path expression. So this is the algorithm which we saw in previous class. So this is important concept అని చెప్పాము. So దీనికి we saw an example. I saw a small I explained the small example and I asked you to do one more example. I don't know how far you have done. సో ఇనీషియల్ గా ఈ ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన ఎగ్జాంపుల్ లో ఇనీషియల్ గా ఇచ్చిన ఫ్లో గ్రాఫ్ ని మనం మ్యాట్రిక్స్ పరంలో రిప్రజెంట్ చేసాము. సో ఇక్కడ డయాగ్నల్ ఇవన్నీ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఈ డాట్స్ పెట్టిన అన్ని డయాగ్నల్ ఎలిమెంట్స్. ఇక్కడ హెచ్ 5/5 దగ్గర ఐఎమ్ హ్యావింగ్ వాల్యూ హెచ్, అంటే 5 నుంచి 5 కి సెల్ఫ్ లూప్ ఉంది కాబట్టి ఇక్కడ డయాగ్నల్ దగ్గర నాకు హెచ్ అనే వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో మనం ఏం చేయాలి, క్రాస్ టర్మ్ రిడక్షన్, ప్యారలల్ రిడక్షన్ అండ్ లూప్ రిడక్షన్ చేసుకుంటూ రావాలి. సో ప్రొసీజర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇఫ్ ఐ నోటీస్ దట్ గ్రాఫ్, ఈ గ్రాఫ్ ఈ మ్యాట్రిక్స్ నేను చూస్తే నాకు ఫస్ట్ 5th రో 5th కాలమ్ డిలీట్ చేయాలంటే ఫస్ట్ నాకు ఇక్కడ 5th రో 5th కాలమ్ దగ్గర నాకు ఒక లూప్ 5/5 దగ్గర సెల్ఫ్ లూప్ అనేది ఉంది. ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఈ సెల్ఫ్ లూప్ ని రెడ్యూస్ చేయాలి, ఈ హెచ్ ని నేను రిమూవ్ చేయాలి. సెల్ఫ్ లూప్ తీసేయాలంటే మనం ప్రొసీజర్ అని చెప్పాము, ఆ సెల్ఫ్ లూప్ లో ఉన్న ఎంట్రీ వాల్యూ ఏదైతే ఉందో, హెచ్ అనే వాల్యూ ఏదైతే ఉందో, దట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ రో. ఆ పర్టికులర్ రో ఏంటి, ఈ హెచ్ అనేది ఏ రోలో ఉంది, 5th రోలో ఉంది. ఈ 5th రోలో ఏమేమి ఎంట్రీస్ ఉన్నాయి, జి ఉంది, ఈ ఉంది. సో నేను హెచ్ రిమూవ్ చేయాలి అంటే ఐ షుడ్ మల్టిప్లై హెచ్ విత్ జి, ఐ షుడ్ మల్టిప్లై హెచ్ విత్ ఈ. ఓకే, సో దెన్ ఐ కెన్ రిమూవ్ దిస్ సెల్ఫ్ లూప్. సో అందుకని, సో ఆఫ్టర్ రిమూవింగ్ ద సెల్ఫ్ లూప్ దిస్ విల్ బి యువర్ మ్యాట్రిక్స్. ఆఫ్టర్ రిమూవింగ్ ద సెల్ఫ్ లూప్ దిస్ విల్ బి ద మ్యాట్రిక్స్. సో ఈ మ్యాట్రిక్స్ లో నాకు హెచ్ అనేది ఇక్కడ రిమూవ్ అయిపోయింది. సో హెచ్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ రో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను 5/5 మ్యాట్రిక్స్ తీసుకుంటే ఫస్ట్ ఐ వాంట్ టు కంబైన్ 5th కాలమ్ అండ్ 5th రో. మనం లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తాము. సో ఐ వాంట్ టు రెడ్యూస్ 5th కాలమ్ అండ్ 5th రో. సో 5th కాలమ్ అండ్ 5th రో నేను రెడ్యూస్ చేయాలంటే 5th కాలమ్ లో నాకు ఎంట్రీ ఎక్కడ ఉంది, ఎఫ్ అనే ఒక ఎంట్రీ ఉంది, ఎక్కడ 4th రో దగ్గర. ఓకేనా, అండ్ రోలో 5th రోలో నాకు ఎంట్రీ ఎక్కడ ఉంది, 5/2 దగ్గర ఒక ఎంట్రీ ఉంది, 5/3 ఒక ఎంట్రీ ఉంది. సో దీన్ని క్రాస్ టర్మ్ రిడక్షన్ చేయాలి. క్రాస్ టర్మ్ రిడక్షన్ అంటే ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే ఎంట్రీ ఉందో దట్ ఎంట్రీ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ దీస్ ఎంట్రీస్. ఎఫ్ అనే వాల్యూని నేను హెచ్జితో మల్టిప్లై చేయాలి, ఎఫ్ అనే వాల్యూని హెచ్ఈతో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేశాక వచ్చిన వాల్యూని ఎక్కడ పెట్టాలి, ఆ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అక్కడ పెట్టాలి. ఇప్పుడు నాకు ఈ ఎఫ్, ఈ హెచ్డి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఈ పొజిషన్ దగ్గర ఇంటర్సెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ అంటే నేను 4/2 దగ్గర ఎఫ్ హెచ్జి అనే వాల్యూ పెట్టాలి. ఓకేనా, సో దీన్ని క్రాస్ టర్మ్ రిడక్షన్ అంటాం. ఇప్పుడు నేను ఎఫ్హెచ్జి అనే వాల్యూని 4/2 దగ్గర పెట్టేటప్పుడు ఇఫ్ ఐ నోటీస్ ప్రీవియస్ గా ఐఎమ్ ఆల్రెడీ హ్యావింగ్ సి దేర్. నాకు ప్రీవియస్ గా అక్కడ సి అనే ఎంట్రీ ఆల్రెడీ ఉంది. సో ప్రీవియస్ గా ఆల్రెడీ ఒక ఎంట్రీ ఉంటే ఇప్పుడు మీరు కొత్త ఎంట్రీ పెట్టాలి అంటే దాన్ని మనం ఏమన్నాం, ప్యారలల్ రిడక్షన్ అన్నాం. అంటే ప్యారలల్ రిడక్షన్ అంటే ఏం చేయాలి, ఇప్పుడు సి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ పొజిషన్ లో సి అలానే ఉంచేసేసి సి ప్లస్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాల్యూ ఏంటి, ఎఫ్ హెచ్జి. దిస్ వాల్యూ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ 4/2 పొజిషన్. 4/2 దగ్గర ఆ వాల్యూ అనేది ప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఎఫ్ హెచ్ఈ మల్టిప్లై చేయాలి. ఆ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి, దిస్ పొజిషన్ ఇస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. 4/3 పొజిషన్ అనేది ఇంటర్సెక్షన్ పాయింట్. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఎంట్రీ ఏమైనా ఉందా, ఏం లేదు. సో వాట్ ఐ విల్ డూ, జస్ట్ ఐ విల్ మల్టిప్లై ఎఫ్ విత్ హెచ్ అండ్ ఈ. ద వాల్యూ విల్ బి ప్లేస్డ్ ఇన్ 4/3 పొజిషన్. 4/3 పొజిషన్ దగ్గర ఎఫ్ హెచ్ అండ్ ఈ విల్ బి ప్లేస్డ్. ఓకేనా, సో దిస్ ఇస్ ద రిజల్టెంట్. చూడండి 4/2 దగ్గర సి ప్లస్ ఎఫ్హెచ్జి అని ఉంది, 4/3 దగ్గర ఎఫ్హెచ్ ఇంటూ ఈ. ద వాల్యూ ఇస్ ప్లేస్డ్ హియర్. Okay, now I'm left over with 4/4 matrix. So 4/4 matrix lo now I want to reduce the 4th column and 4th row. రెడ్యూస్ చేయాలి. అగైన్ ద సేమ్ థింగ్, ఇక్కడ నాకు బి అనే టర్మ్ ఉంది, ఇక్కడ నాకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఈ 4th రో 4th కాలమ్ రెడ్యూస్ చేయాలంటే ఆ రెండింటి ఇంటర్సెక్షన్. సో ఇప్పుడు ఈ బి అను ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ పొజిషన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో
ఆ ఇంటర్సెక్షన్ దగ్గర నేను ఏం రాయాలి, బి ఇంటూ సి ప్లస్ ఎఫ్హెచ్జి. సో బి ఇంటూ సి ప్లస్ ఎఫ్హెచ్డి అనే వాల్యూ రాయాలి. ఆల్రెడీ అక్కడ ఏముంది, డి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు నేను అక్కడ ఏం పెడతాను, డి ప్లస్ బి ఇంటూ సి ప్లస్ ఎఫ్హెచ్జి. దిస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ 3, 2 ఇంటర్సెక్షన్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ అగైన్ బి ఎఫ్హెచ్ఈ, ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. 3, 3 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో 3, 3 దగ్గర ఆల్రెడీ ప్రీవియస్ ఎంట్రీ అని ఉందా, ఏం లేదు. సో ఇప్పుడు న్యూ ఎంట్రీ ఏంటి, బి ఇంటూ ఎఫ్హెచ్ఈ. సో దోస్ ఆర్ ద వాల్యూస్ హియర్. సో 3, 2 దగ్గర I got D plus B into C plus FHG, and 3, 3 దగ్గర I got the value as B into FHE, so on. Okay, so this is the resultant value after reducing 4th row and 4th column. Now I am left over with 3, 3. 3/3 matrix ఉన్నాం. సో ఈ రిడక్షన్ ఎప్పటి వరకు చేయాలి, 2/2 matrix వచ్చేంత వరకు. సో వన్స్ 3/3 మ్యాట్రిక్స్ మీరు నోటీస్ చేస్తే, ఈ 3/3 మ్యాట్రిక్స్ లో నాకు మళ్ళీ ఇక్కడ డయాగ్నల్ దగ్గర లూప్ వచ్చింది. 3/3 మ్యాట్రిక్స్ నేను ఇప్పుడు రెడ్యూస్ చేయాలంటే, ముందు 3rd row అండ్ 3rd column రెడ్యూస్ చేయాలంటే, నేను 3, 3 దగ్గర చూస్తే నాకు డయాగ్నల్ ఎలిమెంట్ దగ్గర లూప్ వచ్చింది, సెల్ఫ్ లూప్ వచ్చింది 3, 3 దగ్గర. సో సెల్ఫ్ లూప్ రిమూవ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, ఈ సెల్ఫ్ లూప్ ఎంట్రీ వాల్యూ ఏదైతే ఉందో దట్ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ రో. ఆ రోలో ఇంకా ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటితో మల్టిప్లై చేయాలి. సో దిస్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ విత్ దిస్ వాల్యూ అండ్ ద రిజల్టెంట్ వాల్యూ విల్ బి ప్రెసెంట్ ఇన్ 3, 2 పొజిషన్. That is how we will be removing the self loop. See here, 3, 3 లో నేను సెల్ఫ్ లూప్ రిమూవ్ చేశాను. ఏ వాల్యూ, బిఎఫ్హెచ్ఈ వాల్యూ ఇక్కడ ఉండాలి. దాన్ని రిమూవ్ చేయాలంటే దట్ వాల్యూ షుడ్ బి మల్టిప్లైడ్ విత్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ రో. ఓకే, సో అదర్ ఎలిమెంట్ అంటే ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ, దాంతో మల్టిప్లై చేశాక నాకు 3, 2 దగ్గర వచ్చిన వాల్యూ ఇది. అండ్ నెక్స్ట్ నౌ ఐ విల్ డూ క్రాస్ టర్మ్ రిడక్షన్. క్రాస్ టర్మ్ రిడక్షన్ అంటే 3rd row 3rd column ని రెడ్యూస్ చేయాలి. సో 3rd column దగ్గర నాకేముంది, ఏ అనే ఒక ఎంట్రీ ఉంది, రో దగ్గర ఏముంది, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి, దిస్ ఇస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఇక్కడ నేను ఏం చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద దీస్ 2 terms, a into b of a into b fh so on. So finally I'm left over with 2/2 matrix. సో 2/2 matrix వచ్చింది అంటే కనుక ఇప్పుడు 1 అనేది నాకు స్టార్టింగ్ నోడ్, ఇఫ్ యూ రిమెంబర్ స్టార్ట్ నోడ్, 2 అనేది నాకు ఎగ్జిట్ నోడ్. అంటే గ్రాఫ్ లో 1 నుంచి 2కి వెళ్ళాలి అంటే కనుక దట్ పాత్ ఐ నీడ్ టు ట్రావర్స్ వచ్చేసేసి దిస్ ఇస్ ద పాత్. This is the path we need to traverse. See, 1 is the starting node, 2 is the ending node. 1 నుంచి 2కి వెళ్ళాలి అంటే కనుక ఈ కంప్లీట్ 5/5 మ్యాట్రిక్స్ ని నేను 2/2 రెడ్యూస్ చేసుకొని 1 to 2 వెళ్ళాలంటే వాట్ ఈస్ ద పాత్, ఫైనల్ పాత్ ఎక్స్ప్రెషన్ అనేది ఐ గాట్ హియర్. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఫర్ నోడ్ రిడక్షన్. సో ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చూసాము ప్రీవియస్ క్లాస్ లో, అండ్ ఐ ఆస్క్డ్ టు డూ దిస్ ఎగ్జాంపుల్. డిడ్ ఎనీవన్ డూ ఇట్? ఎవరైనా చేశారా? So if you see this example, here we are having 10 rows and 10 columns. So as you know, first మనం matrix వేసేటప్పుడు మనం 10 rows and 10 columns తో వేస్తాము. Okay, I'll start my reduction from, రిడక్షన్ ఎక్కడ నుంచి చేసుకుంటూ రావాలి, లాస్ట్ రో 10th row 10th column దగ్గర. సో 10th row 10th column దగ్గర డయాగ్నల్ దగ్గర నాకు ఏం ఎలిమెంట్ లేదు. సో ఐల్ గో ఫర్ క్రాస్ టర్మ్ రిడక్షన్. అంటే ఇక్కడ 10th column దగ్గర k ఉంది, 10th row దగ్గర m ఉంది, n ఉంది, 2 ఎంట్రీస్ ఉన్నాయి రోలో. సో వాట్ ఐ షుడ్ డూ, ఐ షుడ్ మల్టిప్లై k విత్ m, k విత్ n. ఓకే, ఆ వచ్చిన వాల్యూ ఎక్కడ పెట్టాలి, ఆ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఈ రెండు k అండ్ m ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. k అండ్ n ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది జరుగుతుంది, రో అండ్ కాలమ్. సో ఇక్కడ d దగ్గర ఆల్రెడీ d అనే ఎంట్రీ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, d ప్లస్, ఇప్పుడు నాకు కొత్తగా వచ్చిన వాల్యూ ఎంత, km. d ప్లస్ km విల్ బి ప్రెసెంట్ హియర్. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ ఏం లేదు కాబట్టి k ఇంటూ n, kn విల్ బి ప్రెసెంట్ హియర్. సో ఇలా చేయటం వల్ల నాకు 10th row అనేది రెడ్యూస్ అయిపోతుంది, 10th row అనేది నాకు రెడ్యూస్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఐఎమ్ లెఫ్ట్ ఓవర్, నౌ ఐ షుడ్ గో ఫర్ 9th row. సో 9th row అండ్ 9th column. 9th row అండ్ 9th column చూస్తే
నాకు ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి? ఇది. ఓకే, సో క్రాస్ టర్మ్ రిడక్షన్ అప్లై చేస్తే ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఏం లేదు కాబట్టి మై వాల్యూ హియర్ విల్ బి ఐ ఇంటూ ఎల్. నౌ 9th row విల్ బి రెడ్యూస్డ్. 9th row అనేది నాకు రెడ్యూస్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఐఎమ్ లెఫ్ట్ ఓవర్ విత్ 8th row అండ్ 8th column. సో 8th row అండ్ 8th column. ఓకే, ఇప్పుడు 8th column లో నేను చూస్తే జే అనే ఒక ఎంట్రీ ఉంది, 8th row లో నేను చూస్తే హెచ్ అనే ఒక ఎంట్రీ ఉంది. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏంటి? ఇక్కడ. ఓకేనా, 5 3 దగ్గర దట్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. నౌ ద వాల్యూ విల్ బి జే ఇంటూ హెచ్. ఇక్కడ జే ఉంది, ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి వాల్యూ విల్ బి జే ఇంటూ హెచ్. ఓకే, నౌ 8th row will be reduced. Okay, now we are left over with 7th. Now we are in 7th row, 7th column. So 7th row and 7th column. ఇప్పుడు 7th column నేను చూస్తే నాకు ఇక్కడ ఎఫ్ ఉంది అండ్ కేఎన్ అని ఉంది టర్మ్, అండ్ 7th row నేను చూస్తే జి అని ఉంది. ఓకేనా, సో ఫస్ట్ టర్మ్ ఎఫ్ జి ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఈ పొజిషన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకేనా, 3 4 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ నాకు బి అనే వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తాను? బి ప్లస్ ఎఫ్ ఇంటూ జి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇదే కాలంలో నాకు కేఎన్ అనే ఒక టర్మ్ ఉంది. ఓకేనా, ఇక్కడేమో జి అని ఒక టర్మ్ ఉంది. సో ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే కేఎన్జి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, సో then 7th row will be reduced. 7th row అనేది మనకు రెడ్యూస్ అవుతుంది. నౌ వీఆర్ ఇన్ 6th row and 6th column. సో మీరు చేస్తే మీకు పై ప్రాక్టీస్ వస్తుంది. 6th row and 6th column. ఓకేనా, అండ్ 6th column దగ్గర చూస్తే ఐ హ్యావ్ ఎల్ఐఎల్. ఓకే, సో అండ్ డి ప్లస్ కేఎం. కాలంలో రెండు టర్మ్స్ ఉన్నాయి, రోలో వచ్చేసేసి ఓన్లీ ఈ అనే టర్మ్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ రో ఎలిమెంట్ ఈ ఐఎల్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో వాల్యూ విల్ బి ఐఎల్ ఇంటూ ఈ. ఐఎల్ఈ విల్ బి ద వాల్యూ ఇన్ 4 12 పొజిషన్. అండ్ నెక్స్ట్ ఈ డి ప్లస్ కేఎం అండ్ ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది? ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో వాల్యూ విల్ బి ఈ ఇంటూ డి ప్లస్ కేఎం. దట్ వాల్యూ విల్ బి ప్రెసెంట్ హియర్. నౌ 6th row is reduced. సో నేను 10/10 ని ఇప్పుడు 5/5 మ్యాట్రిక్స్ వరకు తెచ్చాను. హోప్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ అంటిల్ 5/5. సో ఇది ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది ఇక్కడ. సో 5/5 వరకు మనం మ్యాట్రిక్స్ రెడ్యూస్ చేశాక, ఓకేనా, 5/5. సో ఇప్పుడు హియర్ 4/4 వరకు మనం తెచ్చామమ్మా. 5th row కూడా రెడ్యూస్ చేశాక ఫైనల్ గా మనకు వచ్చిన వాల్యూ ఇది. 4/4 మ్యాట్రిక్స్ వరకు తెచ్చాము. ఇప్పుడు 4/4 మ్యాట్రిక్స్ మీరు చూసినప్పుడు ఇక్కడ రో రిడక్షన్ కాలమ్ రిడక్షన్ చేయాలంటే 4/4 దగ్గర నాకు ఇక్కడ లూప్ ఎలిమెంట్ వచ్చింది. 4/4 దగ్గర నాకు ఇక్కడ ఒక లూప్ ఎంట్రీ వచ్చింది, వాల్యూ వచ్చేసి సికేఎన్జి. ఓకే, సో ఈ లూప్ ఎంట్రీ దీన్ని రిమూవ్ చేయాలంటే వాట్ ఐ షుడ్ డూ? దిస్ లూప్ ని రిమూవ్ చేయాలి అంటే ఐ షుడ్ మల్టిప్లై దట్ సికేఎన్జి విత్ దిస్ ఎలిమెంట్ అండ్ సికేఎన్జి విత్ దిస్ ఎలిమెంట్. సో అదే మనం ఇక్కడ చేసాం, సికేఎన్జి ఇంటూ దిస్ కంప్లీట్ టర్మ్, అలానే సికేఎన్జి ఇంటూ దట్ కంప్లీట్ టర్మ్. సో అలా చేయడం వల్ల నాకు ఇక్కడ లూప్ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయింది. ఓకేనా, నవ్ ఐ గాట్. సో నవ్ ఇక నాకు 4th row 4th column దగ్గర నవ్ ఐ వాంట్ టు పర్ఫార్మ్ క్రాస్ టర్మ్ రిడక్షన్. సో ఇక్కడ నాకు కాలం దగ్గర బి ప్లస్ ఎఫ్ జి అని ఉంది, ఇక్కడ రోస్ దగ్గర 2 ఎంట్రీస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ బి ప్లస్ ఎఫ్ జి అండ్ ఈ టర్మ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏది? ఇది. సో ఇక్కడ ఏం రాస్తాము? బి ప్లస్ ఎఫ్ జి ఇంటూ this complete term. That complete term will be present here. B plus FG into this complete term. Okay na? Alane ikkada B plus FG into this term. CKNG into that will be written here. Okay na? So ala రాయడం వల్ల నాకు 4th row 4th column అనేది reduce అవుతుంది. So after reducing 4th row and 4th column, నాకు 3/3 matrix తో
we are left over with 3 by 3 matrix. So this is the matrix. So ఇప్పుడు 3 by 3 నేను reduce చేయాలంటే మళ్ళీ నాకు ఇక్కడ లూప్ టర్మ్ వచ్చింది. 3 3 దగ్గర ఐఎమ్ హ్యావింగ్ లూప్ టర్మ్. సో లూప్ టర్మ్ రిమూవ్ చేయాలంటే అగైన్ ఇది రిమూవ్ చేయాలంటే ఐ షుడ్ మల్టిప్లై దట్ టర్మ్ విత్ ఆల్ ద అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్, ఆల్ ద అదర్ ఎంట్రీస్ ఇన్ దట్ రో. సో నాకు ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ముందు ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ తో మల్టిప్లై చేస్తాం. సో దిస్ ఇస్ ద రిజల్టెంట్. Okay, now I am left over with 3 by 3. Now I want to perform row reduction, column reduction. అంటే third row third column remove చేయాలంటే third column లో A ఉంది, third row లో ఈ expression ఉంది. సో ఈ రెండింటి intersection point ఏంటి? ఈ రెండు ఎక్కడ intersect అవుతున్నాయి? 1 2 దగ్గర intersect అవుతుంది. సో 1 2 దగ్గర I'll place A into this complete path expression. A into complete path expression that will be placed in 1 2 position. So this is the final path expression. Ante finally the reduced size is 2 by 2 with path expression. Node 1 అనేది starting node, 2 అనేది ending node అయితే 1 to 2 travel చేయాలంటే what is the path we need to travel వచ్చేసి expression వచ్చేసి this is the path. Okay, so hope you understood this one, node reduction. So please take one more example and do it by your own. So take this example. ఇది తీసుకున్నాము. I'm giving you 2 minutes time. Please note down the graph. Note down this graph. Or phone లో అయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని ప్లీజ్ ట్రై టు రెడ్యూస్ దిస్ మ్యాట్రిక్స్. ఫైనల్ గా మీకు రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఇది రావాలి. 2 by 2 matrix with this following expression. So 12 by 12 size ఉన్న matrix ని we have reduced into 2 by 2. Okay, so try it by your own. Try చేయండి. This is important concept. So ఈ graph కి this is the final path expression you should get. And another example, take the screenshot of this one also. అమ్మ నేను ఇచ్చే మెటీరియల్స్ లో లేవమ్మా ఎగ్జాంపుల్స్. సో అందుకనే ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టేక్ ద స్క్రీన్ షాట్. సో నేను వైల్ పోస్టింగ్ ద మెటీరియల్ అండ్ మెటీరియల్ తో పాటు ఐఎమ్ ఆల్సో పోస్టింగ్ ద సో మెటీరియల్ తో పాటు ఐఎమ్ ఆల్రెడీ పోస్టింగ్ పీపీటీస్ కూడా పెడుతున్నాను. నేను ఏదైతే మీకు పీపీటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవి కూడా నేను మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. సో మీకు మెటీరియల్స్ లో ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ గో త్రూ దోస్ పీపీటీస్ ఆల్సో. సో రైట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ నోడ్ రిడక్షన్ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసేసి గ్రాఫ్స్ అండ్ గ్రాఫ్ మ్యాట్రిక్స్ లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రిలేషన్స్. సో రిలేషన్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి when the property by which two nodes are relation అంటే ఏంటంటే రెండు nodes మధ్య రిలేషన్ అంటే ఏంటి అని చెప్తా ఉంటే by what property those two nodes are interconnected. So relation అంటే a property by which two nodes are interconnected is called as relation. A relation can be represented by a link with connecting nodes. So అంతే కదా, మనం ఒక నోడ్ కి ఇంకొక నోడ్ కి మధ్యకి రిలేషన్ రిప్రజెంట్ చేసుకోవడానికి we are connecting it by a link. అదే కదా, నోడ్ 1 ని నోడ్ 3 ఈ రెండింటి మధ్య ఒక లింక్ తో కనెక్ట్ చేస్తున్నాము. ఓకేనా, సో దిస్ ఇస్ ద లింక్
which is connecting these two nodes. So the relation can be represented by a link with connecting nodes. The link represent with link weight. So మనం ఇక్కడ చూస్తే 1 ని 3 ని కనెక్ట్ చేస్తున్నప్పుడు లింక్ తో దాని మీద మనం లింక్ వెయిట్ కూడా రిప్రజెంట్ చేసాం. A అనేది ఇక్కడ నాకు లింక్ వెయిట్, ఇక్కడ B అనేది లింక్ వెయిట్. This link weight can be numerical, logical, illogical or whatever. So ఇక్కడ నేను లింక్ వెయిట్ అనేది ఇక్కడ A అని పెట్టాను, ఆల్ఫాబెట్ పెట్టాను. Maybe I can write 1 or I can write logical kinds of thing. So link weights అనేది మనం ఏదైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. Okay, the graph matrix which contains of unweighted simple links is called as connection matrix. So ఏదైతే గ్రాఫ్ మ్యాట్రిక్స్ లో వెయిట్స్ లేకపోతే కనుక నాకు ఇక్కడ A B C D దీస్ ఆర్ ఆల్ ద వెయిట్స్. సో ఏదైతే మ్యాట్రిక్స్ లో నాకు వెయిట్స్ లేకపోతే కనుక యూ కాల్ ఇట్ యాజ్ కనెక్షన్ మ్యాట్రిక్స్. అన్వెయిటెడ్ సింపుల్ లింక్స్ ఉంటే కనుక యూ కాల్ ఇట్ యాజ్ కనెక్షన్ మ్యాట్రిక్స్. సో ఏదైనా మ్యాట్రిక్స్ లో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ వెయిట్స్, if it consists of weighted simple links, then it is called relation matrix. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ని నేను మ్యాట్రిక్స్ పరంగా రిప్రజెంట్ చేసినప్పుడు ఇక్కడ నాకు వెయిట్స్ ఉన్నాయి కాబట్టి నాకు మ్యాట్రిక్స్ లో కూడా వెయిట్స్ వస్తాయి కదా రిప్రజెంట్ చేసేటప్పుడు 1 నుంచి 3 కి A అని 3 నుంచి 4 కి. సో అలా వెయిట్స్ ఉంటే కనుక మ్యాట్రిక్స్ లో యూ కాల్ ఇట్ యాజ్ రిలేషన్ మ్యాట్రిక్స్. వెయిట్స్ లేకపోతే కనుక గ్రాఫ్ లో ఆటోమేటిక్ గా మ్యాట్రిక్స్ లో కూడా వెయిట్స్ ఉండవు కాబట్టి అలాంటి వాడిని యూ జస్ట్ కాల్ ఇట్ యాజ్ కనెక్షన్ మ్యాట్రిక్స్. అంటే మనం ఆ మ్యాట్రిక్స్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం, జస్ట్ 1 నుంచి 3 కి ఇక్కడ వెయిట్ లేదు, 1 నుంచి 3 కి లింక్ ఉంది అన్నట్టుగా మనం 1 అని పెట్టుకుంటాం, లేకపోతే కనుక 0 అని పెట్టుకుంటాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కనెక్షన్ మ్యాట్రిక్స్. వెయిట్స్ ఉంటే కనుక యూ కాల్ ఇట్ యాజ్ రిలేషన్ మ్యాట్రిక్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టర్మినాలజీస్. నెక్స్ట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్. ఇప్పుడు ఒక రెండు నోట్స్ మధ్య ఒక రిలేషన్ ఉంది అని చెప్పామంటే వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ దట్ రిలేషన్ కెన్ పొజెస్. సో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ రిలేషన్స్ ఆర్ ట్రాన్సిటివ్ రిలేషన్, రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, యాంటీసిమెట్రిక్, ఈక్వాలెన్స్, పార్షియల్ ఆర్డరింగ్ రిలేషన్స్. ఇవన్నీ మీకు డిఎంఎస్ లో వచ్చి ఉంటాయి నాకు తెలిసి. సో ఇక్కడ చూడండి, ట్రాన్సిటివ్ రిలేషన్స్ అని ఏంటంటామంటే ఏ రిలేషన్ ఆర్ ఇస్ ట్రాన్సిటివ్ ఇఫ్ A relates R and B relates C, then A belongs to C. R అనే దాన్ని రిలేషన్ R ని ట్రాన్సిటివ్ అని ఎప్పుడు అంటామంటే A equal to B, B equal to C, then A belongs to C. ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్సిటివ్ రిలేషన్ సైజ్. ట్రాన్సిటివ్ రిలేషన్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా యూస్ చేస్తాం అంటే టర్మినాలజీస్ ఈస్ కనెక్టెడ్ టు A is connected to B, B is connected to C, so A is connected to C అలా, or is greater than or equal to, or is less than or equal to, is relevant to. So these are the examples by which we represent transitive relations. Okay, intransitive relations ante is a friend of, is a neighbor of అని చెప్పి మన రిలేషన్షిప్ ని అలా రిప్రజెంట్ చేస్తాం. ఇలాంటివన్నీ వాడితే కనుక యూ కాల్ ఇట్ as transitive relation. ఇంట్రాన్సిటివ్ అంటే నాట్ ఎ ట్రాన్సిటివ్ రిలేషన్ అయితే కనుక ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్, ఈజ్ అ నైబర్ ఆఫ్ అని చెప్పి మనం రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఇస్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. సో ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఏంటి, దిస్ ఇస్ ద ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. ఓకేనా. అలానే సెకండ్ వన్ వచ్చేసేసి రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ. సో రిఫ్లెక్సివ్ అని చెప్పాలి అంటే కనుక ఫర్ ఎవ్రీ ఏ రిలేషన్ ఆర్ ఇస్ రిఫ్లెక్సివ్ ఇఫ్ ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు ఏ రిలేట్స్ టు ఏ. This relation represents a self loop for every node. Okay na, reflexive ante self loop ante A belongs to A itself. So a reflexive relations in cheppalante mana use chesedi equal to, is relative of, etc. adane irreflexive relations cheppalante not equal to, is a friend of, etc. will be used. So ఇది reflexive property. And third one వచ్చేసి symmetric property. Symmetric property అంటే relation R is symmetric if A belongs to B, then B belongs to A. So అలాంటి relation కనుక ఉంటే కనుక you call it as symmetric relation. So A relates to B, then B also relates to A. This relation represents if a link from A to B, then there is also a link from B to A. So అంతే కదా మనం ఇక్కడ చెప్తున్నాం, A నుంచి B కి లింక్ ఉంది అంటే కనుక దాని మీనింగ్ వచ్చేసి B నుంచి A కి కూడా లింక్ ఉంది అని. So our relation you call it as transitive relation. A graph whose relations are symmetric is called as undirected graph, and graph whose relations are not symmetric are called as directed graph. So ఏదైనా గ్రాఫ్ లో మనకు సిమెట్రిక్ రిలేషన్ ఉంటే కనుక you call it as undirected graph. Not a symmetric ఉంటే కనుక you call it as directed graph. ఓకే, అంతే కదా. సో డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది, సో దిస్ ఇస్ అ డైరెక్టెడ్ గ్రాఫ్. సో సిమెట్రిక్ ప్రాపర్టీ మనకి ఏం చెప్తుంది, 1 నుంచి 2 కి అంటే
2 నుంచి 1కి అని చెప్తుంది సిమెట్రిక్ ప్రాపర్టీ. సో ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ మనకి యారోస్ ఉన్నప్పుడు 1 ఈక్వల్ టు 2 అన్నప్పుడు 2 ఈక్వల్ టు 1 అవుతుందా మనకి? అవ్వదు. సో అందుకనే డైరెక్షన్స్ ఉంటే కనుక నాట్ ఏ సిమెట్రీ అవుతుంది. అన్డైరెక్టెడ్ అంటే మీ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో జస్ట్ ఇలా పెడుతున్నాను నేను లింక్. నేను యారోస్ ఏమి ఇండికేట్ చేయట్లేదు. అప్పుడు 1 to 2 is nothing but 2 to 1. సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే కనుక దట్ ఈస్ సిమెట్రిక్ అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్: ట్రాన్సిటివ్, రిఫ్లెక్సివ్, సిమెట్రిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీసిమెట్రిక్. A relation R is antisymmetric if A relates to B and B relates to A, then A equal to B. Okay, so examples వచ్చేసి for antisymmetric relations are E is greater than or equal to, E is a subset of, so on. Non-antisymmetric relations అయితే is connected to, is related to. సో 4 ప్రాపర్టీస్ మనం చూసాం ఇప్పుడు. ట్రాన్సిటివ్ అంటే ఏంటి, రిఫ్లెక్సివ్ అంటే ఏంటి, సిమెట్రిక్ అంటే ఏంటి, యాంటీసిమెట్రిక్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ ఈక్వాలెన్స్ రిలేషన్స్. సో ఈ 4 ప్రాపర్టీస్ మనం చూసాక a relation is said to be equivalence relation if it satisfies transitive, అది ట్రాన్సిటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది, రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది, అండ్ సిమెట్రిక్ ప్రాపర్టీ. ఈ 3 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై చేస్తే దాన్ని యూ కాల్ దట్ రిలేషన్ యాజ్ ఈక్వాలెన్స్ రిలేషన్. సో మనం ఆల్రెడీ ఇప్పుడు 4 ప్రాపర్టీస్ చూసాం కాబట్టి దాంట్లో if it is transitive, if it is reflexive, and if it is symmetric, ఈ 3 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై చేస్తే అలాంటి రిలేషన్ ని you call it as equivalence relation. If a set of objects satisfies an equivalence relation, then it forms an equivalence class. So this is equivalence relation. And next వచ్చేసి partial ordering. Next partial ordering relation. A partial ordering relation satisfies, so ఇదే ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది, రిఫ్లెక్సివ్, ట్రాన్సిటివ్ అండ్ యాంటీసిమెట్రిక్. ఇందాక మనం సిమెట్రిక్ అన్నాము, ఇప్పుడు యాంటీసిమెట్రిక్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే కనుక అలాంటి రిలేషన్స్ ని యూ కాల్ ఇట్ యాజ్ పార్షియల్ ఆర్డరింగ్ రిలేషన్స్. ఓకే, a graph which shows partial ordering relations between its node is said to be partial ordered graph. ఏదైతే గ్రాఫ్ లో పార్షియల్ ఆర్డరింగ్ రిలేషన్ సాటిస్ఫై చేస్తుందో ఆ ఫ్లో గ్రాఫ్ ఆ గ్రాఫ్ మొత్తం, సో అలాంటి గ్రాఫ్ ని యూ కాల్ ఇట్ యాజ్ పార్షియల్ ఆర్డర్డ్ గ్రాఫ్. సో పార్షియల్ ఆర్డర్ గ్రాఫ్ లో జనరల్ గా ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటా ప్రాపర్టీస్ అంటే ఇట్ ఈస్ లూప్ ఫ్రీ, ఆ గ్రాఫ్ లో లూప్స్ ఉండవు, అండ్ దెర్ ఈస్ అట్లీస్ట్ 1 maximum element and there is at least 1 minimum element. And if you reverse all the arrows, ఆ గ్రాఫ్ లో arrows అన్ని రివర్స్ చేస్తే కనుక the resultant graph is also partial ordered. సో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా పార్షియల్ ఆర్డరింగ్ రిలేషన్ గ్రాఫ్స్ లో మనకు ఉంటాయి. పార్షియల్ ఆర్డరింగ్ రిలేషన్స్ అంటే ఏమంటాం, అదే రిఫ్లెక్సివ్ ప్రాపర్టీని ఒబే చేయాలి, ట్రాన్సిటివ్ ప్రాపర్టీని ఒబే చేయాలి, యాంటీసిమెట్రిక్ ప్రాపర్టీని ఒబే చేసి యూ కాల్ ఇట్ యాజ్ పార్షియల్ ఆర్డర్. సో పార్షియల్ ఆర్డర్ గ్రాఫ్స్ లో జనరల్ గా యూ విల్ బి హ్యావింగ్ ఆల్ దీస్ ప్రాపర్టీస్. ఇట్ విల్ బి లూప్ ఫ్రీ, you'll have at least 1 maximum, at least 1 minimum, and if you reverse all the directions, arrows మీద ఉన్న డైరెక్షన్స్ అన్ని రివర్స్ చేసినా కానీ నోట్స్ మధ్యలో, again you'll get a partial order graph. So that is the property of partial order relations. The maximum element A represents the relation X belongs to A. Similarly, the minimum element A represents the relation A belongs to X. Examples వచ్చేసి partial ordering graph కి examples వచ్చేసి జనరల్ గా ట్రీస్, లూప్ ఫ్రీ గ్రాఫ్స్, ఇవన్నీ కూడా మనకి పార్షియల్ ఆర్డర్ రిలేషన్ గ్రాఫ్స్ కి ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ రిలేషన్స్. సో మనకి నోట్ రిడక్షన్ తర్వాత రిలేషన్స్ లో మనకు ఒక 4 రిలేషన్స్ ఉన్నాయి: ట్రాన్సిటివ్, రిఫ్లెక్సివ్, సిమెట్రిక్ అండ్ యాంటీసిమెట్రిక్. సో ఈ 4 రిలేషన్స్ మాట్లాడాక ఏదైతే గ్రాఫ్ మనకి ట్రాన్సిటివ్, రిఫ్లెక్సివ్ అండ్ సిమెట్రిక్ ఒబే చేస్తుందో దాన్ని ఈక్వాలెన్స్ అన్నాము. సో ఏదైతే గ్రాఫ్ మీకు ట్రాన్సిటివ్, రిఫ్లెక్సివ్ అండ్ యాంటీసిమెట్రిక్ ప్రాపర్టీస్ ఒబే చేస్తుందో దాన్ని పార్షియల్ ఆర్డరింగ్ రిలేషన్స్ అన్నాము. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫ్ అ మ్యాట్రిక్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇస్ పవర్ ఆఫ్ అ మ్యాట్రిక్స్. ద మ్యాట్రిక్స్ పవర్స్. సో మనం మ్యాట్రిక్స్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని మాట్లాడుతున్నాము. సో పవర్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ వచ్చేసరికి a graph matrix is an array representation of the nodes. In a graph matrix, each row and each column intersection represents the relationship between respective row nodes and column nodes. As you all know, and graph matrix అంటే ఏంటి స్టార్టింగ్ లోనే చెప్పాము చాప్టర్ ఇంట్రడక్షన్ లోనే. గ్రాఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, మీరు ఫ్లో గ్రాఫ్ లో ఏదైతే నోడ్స్
డ్రా చేసి ఉన్నారు, ఏదైతే గ్రాఫ్ లో నోట్స్ ఉన్నాయో వాటన్నిటి ఎరే రిప్రజెంటేషన్ మనం గ్రాఫ్ మ్యాట్రిక్స్ లో మనం రాస్తాం, అంతే కదా. మ్యాట్రిక్స్ లో మనం ఎరే ఫామ్ లో రోస్ అండ్ కాలమ్స్ ఎరే ఫామ్ లో ఏదైతే ఫ్లో గ్రాఫ్ లో ఉన్నాయో అవన్నీ ఎరే ఫామ్ లో మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో గ్రాఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ గ్రాఫ్ మ్యాట్రిక్స్ ఈచ్ రో అండ్ ఈచ్ కాలమ్ ఇంటర్సెక్షన్, రో అండ్ కాలమ్ ఇంటర్సెక్షన్ దగ్గర మనం ఏం చూపిస్తున్నాం మ్యాట్రిక్స్ లో వెయిట్స్ అంటే రిలేషన్షిప్ బిట్వీన్ 2 rows and 2 columns. సో అదే మనం ఇక్కడ థియరిటికల్ గా చెప్తున్నాం. ఓకే, స్క్వేర్ ఆఫ్ అ మ్యాట్రిక్స్ రిప్రజెంట్స్ ఆల్ పాత్ సెగ్మెంట్స్ విత్ టూ లింక్స్ లాంగ్. సో మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ కి స్క్వేర్ చేస్తే గనక, సపోజ్ ఇప్పుడు మీకు ఏ అనే మ్యాట్రిక్స్ వచ్చింది, ఏ స్క్వేర్ చేస్తే గనక ఏ స్క్వేర్ అనే మ్యాట్రిక్స్ లో మీకు ఏం రిప్రజెంట్ అవుతుందంటే ఆల్ ద పాత్ సెగ్మెంట్స్ విత్ 2 links లాంగ్. లింక్స్ సపోజ్ మీకు ఏదో ఒక ఫ్లోగ్రాఫ్ ఇలా ఉంది, సో సమ్ ఫ్లోగ్రాఫ్ ఎనీ ఫ్లోగ్రాఫ్, సో దాని మధ్య మీకు ఇలా ఈ ఫ్లోగ్రాఫ్ ని మీరు మ్యాట్రిక్స్ పరంగా రిప్రజెంట్ చేశారు. సో ఏ అనే మ్యాట్రిక్స్ అంటే సో ఆల్ ద ప్రతి నోడ్ నుంచి ప్రతి నోడ్ కి వెయిట్స్ ఏదైతే ఉన్నాయో సో దట్ ఈస్ వాట్ వీ రిప్రజెంటెడ్. అండ్ ఏ స్క్వేర్ అంటే ఇట్ రిప్రజెంట్ ఆల్ ద పాత్ సెగ్మెంట్స్ విత్ 2 links లాంగ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ నుంచి 3 కి వెళ్ళాలి అంటే 1 2 3. సో ఏ నుంచి 3 కి వెళ్ళాలంటే ఐఎమ్ హ్యావింగ్ 2 links, ఐ నీడ్ టు ట్రావర్స్ అలాంగ్ 2 links. ఇప్పుడు ఏ స్క్వేర్ అనే గ్రాఫ్ లో ఏముంటుందంటే ప్రతి నోడ్ నుంచి ప్రతి నోడ్ కి, ఫ్రమ్ ఎవ్రీ నోడ్ టు ఎవ్రీ నోడ్ ఇన్ దిస్ ఫ్లో గ్రాఫ్, ఈ ఫ్లో గ్రాఫ్ లో ఎవ్రీ నోడ్ టు ఎవ్రీ నోడ్ ఎక్కడైతే 2 links లాంగ్ ఉన్న పాత్ సెగ్మెంట్స్ ఉంటాయో వాటన్నిటి వాల్యూస్ అనేది నాకు ఏ స్క్వేర్ లో రిప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అంటే ఈ పర్టికులర్ గ్రాఫ్ లో నాకు 1 నుంచి 3 కి లింక్ ఉంటుంది, 1 నుంచి 3 కి వెయిట్ ఉంటుంది. ఎందుకని అంటే ఈ తీసుకున్న ఎగ్జాంపుల్ లో 1 నుంచి 3 కి నాకు 2 links లాంగ్ లో ట్రావెల్స్ అవుతుంది కాబట్టి పాత్ సెగ్మెంట్ అనేది. అలానే ఏ క్యూబ్ తీసుకుంటే టేక్ ఏ క్యూబ్ లో ఏముంటాయి అంటే మీకు పార్ట్స్ విత్ 3 links లాంగ్. సో ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ నాకు ఇంకొక నోడ్ ఉంది, 4 అనే నోడ్ ఉంది. 4 అనే నోడ్ కి నేను ట్రావర్స్ చేయాలి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఎన్ని లింక్స్ ట్రావర్స్ చేయాలి, 1 2 and 3. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ లో 1 నుంచి 4 దగ్గర ఐ విల్ హ్యావ్ ద వాల్యూ. ఎందుకు అని అంటే కనుక 1 నుంచి 4 కి నాకు 3 links లాంగ్ లో ఒక పాత్ సెగ్మెంట్ ఉంది కాబట్టి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ సేయింగ్ హియర్. సో జనరల్ ఏ అనే మ్యాట్రిక్స్ గ్రాఫ్ మ్యాట్రిక్స్ మనకు ఐడియా ఉంది. గ్రాఫ్ మ్యాట్రిక్స్ ఈస్ ఎరే రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ ఫ్లో గ్రాఫ్ విచ్ యు ఆర్ టేకింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్ మ్యాట్రిక్స్ ని స్క్వేర్ చేస్తే కనుక సో ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్ కి 2 డిస్టెన్స్ లో ఉన్న పాత్స్ అన్ని నాకు తెలుస్తాయి. క్యూబ్ చేస్తే కనుక 1 నోడ్ టు అనదర్ నోడ్ 3 డిస్టెన్స్ పాత్ లో ఉన్న నోడ్స్ అన్ని తెలుస్తాయి. అలానే పవర్ 4 చేస్తే కనుక ఫ్రమ్ ఎనీ నోడ్ టు ఎనీ నోడ్ 4 డిస్టెన్స్ తో ఉన్న పాత్ సెగ్మెంట్స్ అన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. Okay, so that is what you are saying here. A square of a matrix represents all path segments with 2 links long. Similarly, third cube represents path segments with 3 links long, and so on. Okay, let A be a matrix whose entries are AJ, and the set of paths between any node I and any node J is given by. So, A ane matrix తీసుకున్నాము with entries A and J from node I to node J. AJ అంటున్నాము. సో సెట్ ఆఫ్ మ్యాథ్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ నేను ఇచ్చిన గ్రాఫ్ మ్యాట్రిక్స్ వేస్తే దాన్ని ఏ ఆఫ్ ఐజే అంటాం. జస్ట్ ఏ ఈక్వల్ టు అని వేస్తాం చూడండి మ్యాట్రిక్స్ ని, దాన్ని ఏ ఆఫ్ ఐజే అంటాం. నెక్స్ట్ సిగ్మా కే ఈక్వల్ టు 1 to n ఏ ఆఫ్ ఐకే కేజే అంటే మ్యాట్రిక్స్ విత్ 2 పాత్ సెగ్మెంట్స్. మనం ఇప్పుడు చెప్పాం కదా 2 పాత్ సెగ్మెంట్స్ తో ఉన్న లింక్స్ లాంగ్ తో ఉన్న మ్యాట్రిక్సెస్ అన్ని ఏ ఆఫ్ ఐకే నుంచి ఒక పాత్ కేజే నుంచి ఇంకొక పాత్. సో మ్యాట్రిక్స్ విత్ 2 పాత్ సెగ్మెంట్స్ లాంగ్. అలానే 3 పాత్ సెగ్మెంట్స్ లాంగ్. కే ఈక్వల్ టు 1 ఎం ఈక్వల్ టు 1 అంటే ఐ నుంచి జేకి ట్రావర్స్ చేయాలంటే ఐ నుంచి కేకి, కే నుంచి ఎంకి, ఎం నుంచి జేకి. అంటే నాకు 3 పాత్ సెగ్మెంట్స్ లాంగ్ తో ఉన్న మ్యాట్రిసెస్ అన్ని. అలానే 4 పాత్ సెగ్మెంట్స్ లాంగ్ తో ఉన్న మ్యాట్రిసెస్ అన్ని. ఐ నుంచి కేకి, కే నుంచి ఎంకి, ఎం నుంచి ఎల్కి, ఎల్ నుంచి జేకి ఫైనల్ గా. సో ఐ టు జే వెళ్ళాలంటే మధ్యలో 4 పాత్ సెగ్మెంట్స్, అలాగే 5 పాత్ సెగ్మెంట్స్, సో ఆన్ అంటే పి అంటే n number of path segments. So given a matrix whose entities are
A of ij, the square of the matrix is given by, అంతే కదా, స్క్వేర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే మనం ఏం చెప్పాము, 2 పార్ట్ సెగ్మెంట్స్ లాంగ్ అంటే A of I నుంచి K ఒకటి, K నుంచి J ఒకటి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రైటింగ్ హియర్. స్క్వేర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ రాయాలి అంటే A of ij ఈక్వల్ టు A of ik, A of kj. అలానే when given two matrices A, B with entities A of ik and kj, B of kj respectively, the product of A and B is, so product matrix product మీకు చేయడం ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, నాకు 2 matrices ఉన్నాయి, A of ik ఒకటి, B of kj ఒకటి. సో ఈ రెండు మ్యాట్రిక్స్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ C of 1 1 మనకి ఎలా వస్తుంది, C of 1 1 ఈక్వల్ టు ఫస్ట్ రో ఎలిమెంట్స్ మల్టిప్లైడ్ విత్ ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్, అంతే కదా. సో అందుకనే A of 1 1 into A of 1 1 plus A of 1 2 into B of 2 1 plus A of 1 3 multiplied with B of 3 1 plus A of 1 4 multiplied with B of 4 1. So this will be finally C of 1 1 value. So C of 1 1 value equal to first row multiplied with first column. Similarly C of 1 2 ante, C of 1 2 ante again the first row multiplied with second column. All the first row elements multiplied with second column. So అదే మనం ఇక్కడ చెప్తాం. 1 3 అంటే first row multiplied with third column. 1 4 అంటే first row multiplied with fourth column elements. Okay, this is how you calculate the product of a matrix. So అయ్యే మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ వేసాము until C of 4 4. C of 4 4 అంటే ఏంటి, last row multiplied with last column, you will get the C of 4 4 value. So adi మనం ఇక్కడ చెప్తున్నాం. C of 3 2 entry is obtained by combining the entries in the third row of a matrix A with the corresponding elements in the second column of matrix B. 3 3 2 అంటున్నాం కదా, third row second column. Next we'll see with an example. So class time అయిపోయింది. So we'll continue in the next class. In next class we'll see the continuation of power of a matrix concept. So మనం ఇప్పుడు పవర్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో బేసిక్ టర్మినాలజీస్ చూసాము. గ్రాఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ క్యూబ్ అంటే ఏంటి. సో ఇఫ్ యూ ఆర్ గివెన్ ఎ గ్రాఫ్ అండ్ ఇఫ్ యూ ఆర్ గివెన్ ఎ గ్రాఫ్ అండ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద పవర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, సో హౌ యూ విల్ క్యాలిక్యులేట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో